2 ఇయర్స్ లో నువ్వు ఎక్కడ కంప్లైంట్ చేయలేదంట నీ బాధ గురించి అతను అంటున్నాడు. నేను చాలా సార్లు చెప్పి చూసా సార్. ఆయన్ని అడగమ్మా, నీకు ఎప్పుడు చెప్పలేదు నేను అసలు? నువ్వు ఎప్పుడు చెప్పు నాకు. నేను చాలా సార్లు చెప్పి చూసా, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. నీకు నీ సెక్స్ పిచ్చి వల్ల నన్ను హింసిస్తున్నావు తప్ప నా బాధ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా? మీ అమ్మ నాన్న ఏం చెప్తున్నారో వాళ్ళ డైరెక్షన్ లో నువ్వు వెళ్ళడం మొదలు పెట్టావు. అమ్మ నాన్నతో వెళ్ళి ఇవన్నీ డిస్కషన్ పెడతారా? ఇది కాదు మేడం, ఇది కాదు మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏదో చెప్పారు, వాళ్ళ అమ్మ ఏదో చెప్పారు, వాళ్ళ అమ్మ ఏదో ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారో ఈ అమ్మాయికి కొంచెం సపోర్ట్ దొరికింది. ఈవిడ దూరం పెట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈయన పని చేయడు, పని పాట లేకుండా మామూలుగా రెగ్యులర్ అదే పని మీద ఉన్నాడు. కొంచెం సపోర్ట్ చూసినాక ఆపినట్టుంది. ఇంక ఈయనకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది తినేస్తుంది, వాళ్ళే డామినేట్ చేస్తున్నారు ఇంట్లో అని నీకు ఒక కుళ్ళు స్టార్ట్ అయింది. కుళ్ళకి వెళ్ళి ఇంకో పని చేసుకో. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మేడం. ఏం ప్రాబ్లం నువ్వు ఫేస్ చేసింది ఒకే ప్రాబ్లం. అందరినీ వదులుకొని వచ్చాను. మేడం ఒకవేళ నేను అర్థం చేసుకోలేదు, సరే ఆ పాయింట్ వదిలేయండి. నేను అర్థం చేసుకోలేదు, టార్చర్ పెడుతున్నా. ఈ 1 year గ్యాప్ లోనే ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్న అవసరం రాంగ్, ఏంటి? దాన్నే మేము సీరియస్ గా ఖండిస్తున్నాం. ఎప్పుడు సంతోషంగా ఉన్నా సరే కుదిరితే నేను ఇలా చూసుకోలేదని చెప్తున్నా కదా. నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఇట్లా నీ సిచ్యువేషన్ అని చెప్పాలి. అది నువ్వేం చెప్పకోకుండా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఏవి ఉండదు. 2 years బాగుంది, అన్ని కరిపాడిని తెచ్చుకోవడం, అన్ని ఒక బ్యాచులర్ లైఫే. ఇప్పుడు చెప్తాను, ఎన్ని కేసులు అన్ని కేసులు నీ మీద పెడతా, ఏం చేసుకుంటే చేసుకోపో. కాదు నువ్వు ఉద్యోగం ఎందుకు చేయట్లేదు అయ్యా? నేను చేస్తున్నాను సార్. ఉద్యోగం చేయకుండా ఫ్యామిలీ ఎలా వెళ్తుంది సార్ ముందుకి? నేనే రూమ్ రెంట్ కడుతున్నాను, నేనే మెయింటెనెన్స్, మన నా బండి బైక్ లేదు సార్, అవన్నీ ఉండవా సార్? ఎందుకు అబద్ధం చెప్తా సార్? క్లియర్ కట్ స్టోరీ. ఇవన్నీ ఎలా సార్? ఇవన్నీ ఎలాగవుతాయి సార్? నా మెయింటెనెన్స్ ఎలాగవుతుంది సార్? మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు నిజం చెప్పాలి. మీరేమో పని చేస్తున్నా అంటున్నారు, ఆవిడేమో పని చేయట్లేదు అంటున్నారు. నాకు ఒక 2 months 3 months కి ఓ 2-3 నెలలకు ఒకసారి తెచ్చేది. 2 months కి వస్తుంది సార్ నాది. అదే అమ్మాయి చెప్పేది, పేరుకే పని లేదు, ఇన్కమ్ లేదు. పని అయితే ఏదో నామకే వస్తే చేసుకుంటే వెళ్తున్నావు. ఆ ఇన్కమ్ చాలదు, ఆ పిల్ల ఏదో కష్టపడుతుంది. సరే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు లేదా అని ఆ అమ్మాయి దూరం అవ్వలేదు, నువ్వు పెళ్లి చేసుకోలేదు, కానీ ఇక్కడ నీ ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. అది ఇక్కడ సబ్జెక్టు. నువ్వు కావాలి అనేటటువంటిది నువ్వు మళ్ళీ తన జీవితంలో ప్రవేశించాలి అంటే కనుక ఫస్ట్ ఆ ఇష్యూ నుంచి రెక్టిఫికేషన్ వస్తేనే ఆ అమ్మాయి నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందంట. ఆ మహాతల్లిని వదిలేయాలి, ఇంకో మహాతల్లి ఎవరో ఉంది. నేనేం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు సార్. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయిని, ఎంతో ఆర్ట్ఫుల్ గా ఒకటి ఈ స్టేజ్ మీదకి వచ్చి అంత బహిరంగంగా ఒక ఆడపిల్ల ఈ సబ్జెక్ట్ చెప్తుంది అంటే కనుక ఆ అమ్మాయికి పూర్తి మార్కులు వేసి ఆ అమ్మాయి మాట నమ్మటం తప్ప ఇంకో దారి లేదు. నీ 2 years పాటు ఆ అమ్మాయి కంప్లైంట్ చేయకుండా భరించింది. అది భరించలేక నీ బాధ పడలేక ఆ తర్వాత నుంచి నిన్ను థ్రెట్ చేయటం మొదలుపెట్టింది. ఎందుకు ఇవన్నీ అమ్మాయి అబద్ధం ఆడవలసినటువంటి ఒక్క కారణం చెప్పు. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తే ఇలా మాట్లాడుతున్నాను. మరి నేను అబద్ధం ఆడుతున్నాను సార్. మరి 2 years పాటు ఎప్పుడు ఆడవాళ్ళు చెప్పిన మగవాళ్ళు సొసైటీ ఎప్పుడు మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పేది వినట్లేదు సార్. కనీసం మగాళ్ళకి మించిన మగాడు కానీ అక్కడ విపరీతమైన ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయికి తట్టుకోలేక ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ చూపెడుతున్నావు. నీకు తగినటువంటి భార్య వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. ఒక్క మాట విను, ఆ అమ్మాయి ఈ రోజు బాధపడుతుంది, కష్టపడుతుంది. ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుని అబద్ధం ఆడవలసిన కారణం ఏంటి? సింపుల్గా ఒకే మాట అనొచ్చు, నా మొగుడు ఉద్యోగం చేయట్లేదు, నన్ను పోషించట్లేదు, అందు గురించి నేను అతన్ని శారీరకంగా కలవకుండా ఎండగడుతున్నానని చెప్పి ఆ మాటలు అబద్ధం ఆడవలసినటువంటి అవసరం ఏముంది ఒక ఆడపిల్లకి? ఇక్కడ కూర్చుని ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి నా మొగుడు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో పీరియడ్స్ తప్ప మిగతా అన్ని పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే మాట సిగ్గు లేకుండా ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? ఏంటి సార్, నా భార్యతోటే ఉంటున్నాను కదా సార్. వేరే పక్కింటి అది భార్యకి నచ్చుతో నీ భార్యతోనే ఉంటున్నావు, పక్కింటోడి భార్యతో ఉంటే తొక్కేస్తారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి అంటుంది, ఇక్కడ నాకు బాధ కలుగుతుంది అని అంటుంది. ఆ బాధను ఎలా తీరుస్తావు అప్పుడు? నేను ఆవిడని అంత విపరీతంగా ఏం బాధపెట్టలేదు సార్. నేను కూడా ఒక మనిషినే. సరే నాన్న, ఈవిడ కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటది, ఓకేనా? ఈవిడ కూడా ఇంకో పెళ్లి చేసుకుంటది. ఈవిడ దూరంగా పెట్టబట్టే ఇంకో పెళ్లి చేసుకో, నువ్వు అమ్మాయిని వదలని అంటున్నావు కదా. ఈవిడ దూరంగా పెట్టబట్టే కదా మేడం. అదే ఇప్పుడు నువ్వు దూరంగా పెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆవిడకి ఇంకో పెళ్లి చేస్తా. ఇద్దరు కలిసి ఉండండి, నలుగురు. మా ఇద్దరికి సెట్ అవ్వదని మా ఫ్రెండ్స్ ముందే చెప్పారు మేడం. ఆ ఏడుపు ఆడవచ్చు కదా, నాకు ఆ అమ్మాయిని వదిలించండి అంటే అయిపోయేదిగా. మా ఆవిడ రేపు కేసు పెడతానందండి, నన్ను హెరైజ్ చేసిందండి, మగాళ్ళని కాపాడరా. మగాళ్ళనే కాపాడాలి, కానీ నీలాంటి మగాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. నిజంగా సఫర్ అయ్యే జెంట్స్ ని కాపాడలేకపోతున్నాం సార్. మేడం ఇప్పుడు రాము విషయానికి వస్తే ఇది క్లియర్ కట్గా ఏదో ఈ అమ్మాయి ఏదో కోఆపరేట్ చేయకపోవటము సడన్గా అంటాం కాదు. రాముకి ఎప్పుడు కూడా ప్లాన్ బి అనేటటువంటిది ఉంది.
దాంతోపాటు మా ఇద్దరికి కుదరదు అనేటటువంటిది ఫ్రెండ్స్ చెప్పారు అని అన్నది 3 ఇయర్స్ పాటు నడిపించినటువంటి ప్రేమాయణంలో కేవలం ఒక కల్పితమైనటువంటి ప్రేమ, ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి ప్రేమే అయ్యింది. ఎప్పుడైతే కనుక పెళ్లి అనే లైసెన్స్ బిల్ నీ మెడలో పడిందో, వెనక్కి తిరిగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదో, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎదిరించి వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు చేసుకున్నావు, ఆటోమేటిక్గా అతనికి ఫ్రీ విల్ అనేది వచ్చేసింది. కాబట్టి నువ్వు ఒక ఆట బొమ్మ అయిపోయావు అనేటటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదమ్మా. ఆట వస్తువు అయిపోయావు. సో అది కాస్త నువ్వు ఏంటంటే బాధపడుతూ కంటిన్యూ అయ్యావు. ఎందుకంటే నేను ఒకే పాయింట్ మీద ఇందాక నుంచి బేస్ చేస్తున్నాను. ఒక ఆడపిల్ల భర్త వదులుకోవటానికి రెడీ అయినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని కారణాలు చెప్తుంది, కానీ నువ్వు చెప్పినటువంటి కారణం ఎంత బాధ కలిగినా కూడా చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఇన్ని లక్షల మంది చూసేటటువంటి ఈ ప్రోగ్రాంలో నా మొగుడు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల నేను విసుగు వేసారిపోయి అతన్ని భయపెట్టి బెదిరించడం తప్ప నాకు ఇంకో దారి లేదని ఏ ఆడ చెప్తుంది? సోమరపోతని చెప్తుంది, తాగుబోతాడని చెప్తుంది, తిరుగుబోతాడని చెప్తుంది, లేదంటే హింస పెడతాడు కొడతాదని చెప్తుంది, కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడు. కాబట్టి ఈ సబ్జెక్ట్ నువ్వు మాట్లాడేవంటే కనుక వాస్తవంగా నువ్వు ఎంత నరకం ఆ 2 ఇయర్స్ అనుభవించావో, ఎట్టొచ్చి ఆ అనుభవించేటటువంటి నరకానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు కూడా. కాబట్టి ఎందుకంటే ఒక 3 ఇయర్స్ పాటు ప్రేమించినటువంటి ఒక వ్యక్తి యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అతని ప్రవర్తన ఎలా ఉంటాయి, అతని అలవాట్లు ఎలా ఉంటాయి, ఆలోచన ఎలా ఉంటుంది అనేది జడ్జ్ చేయకుండా క్యాస్ట్లు రిలీజన్లు అన్నీ దాటుకుని వచ్చి తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెట్టి పెళ్లి చేసుకున్నావు. కాబట్టి నీ చేతులు నువ్వే కాల్చుకున్నావు. కాబట్టి అది 2 ఇయర్స్ పాటు భరించావు. ఎంతకాలం పాటు ఒక పిల్లిని 4 గోడల మధ్య పెట్టి కొడితే బాధ తట్టుకుంటుంది, అది పులవుతుంది కదా. అదేవిధంగా నువ్వేంటంటే ఆఖరికి నీకు ఇంకో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో, బయటికి వెళ్ళి ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితిలో నువ్వేం చేసావంటే నువ్వు దగ్గరికి వస్తే రేప్ కేసు పెడతావు అని అన్నావు. అట్లీస్ట్ ఆ ఐడియానే నీకు వచ్చింది, సంతోషం. చాలామందికి ఆ ఐడియా కూడా రాదు. ఒకప్పుడు నీకు ఆ ఐడియా వచ్చినా ఇలా బెదిరేటటువంటి మనుషులు ఉంటారు. ఏ కేసు పెట్టుకున్నా పెట్టుకో, నువ్వు నా పెళ్ళాను కాబట్టి నిన్ను అనుభవించడం అనేది నా హక్కు, కాబట్టి రేప్ చేస్తాను గీప్ చేస్తాను అనవసరం అని చెప్పి అనుభవించే ఆ మగాళ్ళు కూడా చాలామంది చీకటి గదుల్లో ఉంటున్నారు. అలాంటి ఆడవాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. అయినా కానీ నువ్వు ఆ మాట అన్నావు, నీ అదృష్టం బాగుంది, ఇతను భయపడ్డాడు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి చిక్కుముడి సమస్య ఏంటంటే ఇది కారణంగా చూపెట్టి రాము ఇంకో పెళ్లి చేసుకున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే రాముని మార్చి ఇవ్వండి అంటే దీన్ని ఒక సిండ్రోమ్ అంటారు. కొంతమంది ఏంటంటే ఆ కోరిక తక్కువగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొంతమంది ఆ కోరికలు విపరీతమైనటువంటి కోరికలు రావటం వల్ల వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. యూజువల్గా ప్రిజన్స్లో కానీ ఇటువంటి పిడోఫైల్స్ అని అంటూ ఉంటారు. అంటే చిన్నపిల్లలతో సెక్చువల్గా ప్రవర్తించేటటువంటి వాళ్ళకి ఫరెన్సిక్ యూనిట్స్లో, లండన్లో నేను పనిచేశాను, యూకేలో ఫరెన్సిక్ యూనిట్స్లో పనిచేశాను. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నేను అక్కడ పనిచేశాను. ఆ విపరీతమైనటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళకి ఆ కోరిక తగ్గించడానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, సైంటిఫిక్ పరమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పించడానికి రాము గాని ముందుకు వస్తే కనుక అప్పుడు కొద్దో గొప్ప ఆ చిన్న గోరంత దీపంలాగా నువ్వు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను నీకు అది కూడా సజెస్ట్ చేయను. ఎందుకు నేను నీకు అది కూడా సజెస్ట్ చేయట్లేదంటే ఒక్కసారి ఆలోచించుకో. రోజు పెళ్ళి ఏం సుఖాన్ని అనుభవించావు? ప్రేమించినప్పుడు ఏం సుఖం అనుభవించావు, సంతోషాన్ని అనుభవించావు నాకు తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత చూడకూడనటువంటి నరకాన్ని అనుభవించావు. ఇది ఓన్లీ కేవలం ఒక సెక్స్ పరమైనటువంటి అంశం ఒకటే కాదమ్మా, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా. అంటే నా కోరిక తీరాలి, ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళు సర్వనాశనం అయినా బాధపడినా కూడా నాకు పర్వాలేదు. ఆ పీరియడ్స్ టైం అప్పుడు కూడా చేయకపోవటానికి కారణం ఏంటంటే అది కూడా అతనికి ఇష్టం లేక చేయట్లేదే, కానీ నీ కష్టమైనటువంటి పని అనేది కూడా నేను అనుకోవట్లేదు. సో ఆ స్టాప్ గ్యాప్ మెజర్లో ఎంత స్టాప్ గ్యాప్ మెజర్ వచ్చింది? ఏమన్నా రోజు ఒక 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు అతను ఏమన్నా ఎండగట్టిందా? ఏమీ లేదు. ప్యారలల్గా నడిపిస్తూ ఉండేటటువంటి కథన అఫీషియల్గా పెళ్లి చేసుకున్నాడు అంతే. నాకైతే మాత్రం ఇతను మహా అయితే ఒక నెల రోజులు కూడా గ్యాప్ ఇచ్చాడని నేను అనుకోవట్లేదు, వేరే స్త్రీతో పరిచయం చేసుకుని ఆవిడతో కలవటానికి. ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్. ఎందుకంటే ఆ విపరీతమైనటువంటి కోరికను 2 సంవత్సరాల పాటు ఎడపెడా తీర్చుకున్నటువంటి వ్యక్తి నేను అనుకోవటం 24 గంటలు కూడా ఆగలేడు, ఒక వారం రోజులు కూడా ఆగలేడు. ఖచ్చితంగా ఆ పక్కన ఉన్నటువంటి ఏ ఆడపిల్ల అయితే ఇతను పెళ్లి చేసుకుందో ఆవిడ ఏమి సుఖాలు అనుభవిస్తుందో ఇతనితో నాకు తెలియదు, కానీ ఇంకో 1 ఇయర్ తర్వాత ఆవిడ కూడా నీ స్థానంలో కూర్చుని, లేదంటే ఈ ఎపిసోడ్ చూడటం వల్ల ఆవిడకు కూడా ఐడియా వచ్చి కబడ్దార్ రేప్ కేసు వేస్తానని ఆవిడ కూడా మాట్లాడినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఇక్కడ వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కోరికని తగ్గించేటటువంటి కార్యక్రమం కాదు. నీ నొప్పి, నీ మనసు, నీ బాధ అర్థం కానటువంటి వ్యక్తి నీ పక్కన మొగుడుగా నిలబడి నిన్ను కాపాడేటటువంటి బాధ్యత, ఆలోచన అతనికి ఎప్పటికీ రావు అనేటటువంటిది నా ఉద్దేశం. నీకేం రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వు దురదృష్టంలో అదృష్టం,
నువ్వు బిడ్డను పోగొట్టుకున్నావు, అబార్షన్ అయింది, నీకు ఎవరు లేరు, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు, ఆ బిడ్డ గురించి ఇతనితో పాటు కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి దీన్నైతే మాత్రం అస్సలు ట్రీట్మెంట్ పరంగా నేను సమర్థించను. రామును మార్చాలి అనేటటువంటి ఉద్దేశం నువ్వు పెట్టుకోవద్దు. రాము నీకు కరెక్ట్ అయినటువంటి తగినటువంటి వ్యక్తి కాదు అని నా అభిప్రాయం. ఒకప్పుడు రాము ఆ అమ్మాయిని వదిలేసి వచ్చినా కూడా స్వీకరించడానికి నువ్వు మెంటల్గా రెడీగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే నువ్వు సైకలాజికల్గా ఒక ట్రాప్లో ఉన్నావు. ప్రేమించాను 3 years, పెళ్ళి అయిన తర్వాత 2 years, టోటల్ 5 years. పెద్దవాళ్ళని ఒప్పించాము, కష్టపడ్డాము, ఇంకా తప్పదు, ఇది కంటిన్యూ అయిపోవాలని అనుకున్నాం. నువ్వు రాము ఇంత పని చేస్తాడని అనుకోలేదు. ఇంత పని చేస్తాడని నువ్వు అనుకుని ఉంటే కనుక అదే నరక కోపంలో ఇంకో 10-20 సంవత్సరాలు అలా కంటిన్యూ అయిపోయి ఉండేదాన్ని. ఇప్పటికైనా కూడా అతను తవ్వుకున్నటువంటి గుంతలో అతనే పడ్డాడు, అది నీ అదృష్టం కింద భావించు. ఆ అమ్మాయి ఏం బక్రా అవుతుందో వచ్చినటువంటి ఆ అమ్మాయి కర్మ. రేపొద్దున ఎల్లుండో ఇంకో ఎపిసోడ్లో ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుంటుందో, ఆ అమ్మాయి సంగతి తర్వాత చూద్దాం. నీ వరకు నువ్వు అయితే కనుక నా ఉద్దేశం ఇది కేవలం ఆ సెక్స్ పరమైనటువంటి అంశం కాదు, బాధ్యతారహితం, మనస్తత్వం లేనటువంటి మనిషి, క్రూరంగా వ్యవహరించేటటువంటి మనిషి, కఠినంగా వ్యవహరించి అసలు ఇక్కడ ఏ ప్రేమ దోమ లేదు, ఒక పవిత్రమైనటువంటి పెళ్లి మీద ఉండే గౌరవం కూడా లేదు అన్నటువంటి నా అభిప్రాయం. కాబట్టి ఎప్పటికైనా నీ దారి ఏంటి అనేది నువ్వు చూసుకో. కావాలంటే మీ తల్లిదండ్రులతో మాట్లాడి నీకు ఒక విముక్తి కలిగించేటటువంటి విధంగా మమ్మల్ని స్టెప్స్ తీసుకోమంటే తీసుకుంటాం. అంటే ఇది నా ఉద్దేశం అమ్మ. లేదు డాక్టర్ గారు అతనికి ఉండేటటువంటి జబ్బో గిబ్బో అదేదో ట్రీట్ చేయండి అంటే కనుక దానికి కూడా నేను రెడీ. కానీ అది తగ్గించుకోవడానికి మగాడు రావాలిగా. అది పెంచడానికి వస్తాడేమో కానీ తగ్గించుకోవడానికి అతను ఎందుకు వస్తాడు నా దగ్గర ట్రీట్మెంట్? ఆ నమ్మకం అయితే నా దగ్గర లేదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సార్. మేడం, మగజాతికి అన్యాయం జరిగింది. మగవాళ్ళు ఇంత సఫర్ అయిపోతుంటే, లేడీస్ బ్లాక్మెయిల్ చేస్తుంటే కాపాడే వాళ్ళే లేరా 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 అని మా స్టేజ్ ఎత్తుక్కొని వచ్చాం. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికి అన్యాయం జరిగినా, అన్యాయం ఎవరికి జరుగుతుందో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ వైపున మేము అన్ని రకాల సపోర్ట్లు చేస్తాం. కానీ నువ్వు మగవాళ్ళని కాపాడండి అని వచ్చిన నువ్వు నిన్ను జైలుకి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఏ రకంగా? మీరు చెప్తున్న రీజన్ చాలా సిల్లీగా ఉంది. 3 years లవ్, 2 years మ్యారిటల్ రిలేషన్, ఉన్నంతలో ఫైనాన్షియల్ తక్కువగా ఉన్నా కూడా ఒక పిల్ల లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, డిఫరెంట్ రిలీజియన్, ఇంట్లో ఎంత యాక్సెప్ట్ చేస్తారో తెలియకపోయినా వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. స్టిల్ మీ ఇంట్లో ఇంకా మీ ఇద్దరిని అలౌ చేయలే. అలాంటి అమ్మాయి మోజు తీరిపోయింది, ఎలా వదిలించుకోవాలి, ఒక రీజన్ దొరికింది, ఖాళీగా కూర్చొని అదే పనిగా స్టార్ట్ చేసావు. ఏం చేస్తుంది ఆ పిల్ల? వెక్స్ అయిపోయింది. మిగతా ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదా నాన్న. లవ్లో ఉన్నప్పుడు ఓన్లీ సెక్సే కనిపిస్తుందేమో. వన్స్ మ్యారేజ్ అయినాక బాధ్యతలు వస్తాయి, రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు, వస్తువులు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, పిల్లల్ని కనటం, అప్పుడు ఎంత ఖర్చులు, వీటి గురించి ఆలోచించటం వల్ల ఈ సెక్సువల్ ఫీలింగ్ అనేది స్లోగా సైడ్ అయ్యి అదొక అవసరంగా ఉంటుందే తప్ప, పిల్లల కోసం అవసరమే తప్ప అదే యుద్ధంగా ఎవడో చేయడు. ఎందుకంటే మిగతా డామినేట్ చేస్తాయి కదా కుటుంబ వ్యవస్థలోకి వచ్చినప్పుడు. చుట్టాలు ఏంటి, అమ్మా నాన్న ఎట్లా ఒప్పించాలి, అత్తమామని ఎట్లా ఒప్పించాలి ఏంటి అని. ఆ పిల్ల ఫీలింగ్సే నీకు అవసరంలా. నీకు ముందే రిలీజియన్ ప్రాబ్లం ఉంటే చేసుకోకుండానే ఉండాలి. ఎవరో ఒకరు దొరికారు కదా అని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పిల్ల వేసే కేసు చాలా సీరియస్ కేసు. అలా వేసిందా నీ మీద? వెయ్యలా. నీకు చెప్తుంది వినట్లా. అరే బాబు నీ మీద రేప్ కేసు పెడతాను సొంత భర్త అయినా అనే ఒక మాట అన్నందుకు అంత మాట నన్ను అంటావా? ఇంతే, వెళ్ళిపోయా ఫట్మని ఇంకో అమ్మాయికి లైన్ వేసేసో పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఆ పెళ్లి చేసుకోవడానికి ముందు మా షోకి వచ్చుంటే ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి నీకు ట్రీట్మెంట్ ఇచ్చి హ్యాపీ కపుల్స్ మీరిద్దరు అని కలిపి పంపించేవాళ్ళు. మీకు ఇక్కడ అన్యాయం జరగలేదు నాన్న. ఆ పిల్ల చేసిన తెంగరి 2 మాటలకి నువ్వు పెద్ద పనిష్మెంట్ వేసావు. ఇంకా ఆ అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి రాకుండా ఇంకో అమ్మాయిని ఎంటర్ చేసేసావు. నిజంగా ఏ స్త్రీ కూడా రాదు. అయినా అమ్మాయి ఇంకా లీగాలిటీ మీద హక్కులు మాట్లాడుకుని ఆవిడేమంటుందంటే ఆ 2వ అమ్మాయిని కట్ చేసేయండి, మా ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వండి, ట్రీట్మెంట్ ఇప్పించి నాకు ఇప్పించండి, కుదిరితే, కుదరకపోతే వదిలిపడేయండి, నాకు న్యాయం చేయండి అంటుంది. మేము 2వ దానికే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఆ అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే నీకు దగ్గర 5 to 7 lakhs ఖర్చులు ఉన్నాయి. అంత సివియర్ కేసెస్. అర్థమవుతుందా? డైవర్స్ రాకుండా 2వ మ్యారేజ్ చేసుకున్నావు, రిలీజియన్కి సంబంధించి తక్కువగా మాట్లాడావు, అబద్ధం. అమ్మాయి ఇష్టం లేకుండా ఫోర్సుబుల్గా ఫిజికల్ రిలేషన్స్లోకి వెళ్ళావు. సొంత భార్య అయినా కూడా దానికి కొంత లిమిట్ ఉంటుంది. ఆవిడే రానివ్వకపోతే దానికి అంటే ఇప్పుడు నీకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళం? మేడం 1 month వెయిట్ చేశాను, 2 months వెయిట్ చేశాను, 3rd month వెళ్ళినా కూడా దగ్గరికి రానివ్వలేదండి అంటే ఆ అమ్మాయి సెక్సువల్గా నీకు కోఆపరేట్ చేయట్లేదు, క్రూయాలిటీ. మీరు డైవర్స్ కేసు వేసుకుంటే అలా డైవర్స్ వచ్చేది. అర్థమవుతుందా? ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా
నిన్న వెళ్ళా, ఇవాళ వెళ్ళా, రేపు వెళ్ళా, 4 రోజులకి వెళ్ళి 5 రోజులకి వెళ్ళి, రోజు వెళ్తున్నానండి, అమ్మాయి రానివ్వట్లేదు అంటే ఆ అమ్మాయికి క్రూయాలిటీ. అది అర్థమవుతుందా? ప్రాపర్ టైం ఇస్తే ఎవరు క్రూయాలిటీలోకి వెళ్ళారనే పాయింట్ వస్తుంది ఇక్కడ. ప్రాపర్ టైం ఇవ్వకుండా నువ్వు వెళ్ళి ఒక క్రైమ్ చేసి వచ్చావు, ఈ రోజున ఆ అమ్మాయికి ఇంకొక ఆయుధం ఇచ్చావు. ఆ అమ్మాయి రేప్ కేసు వేస్తుందో లేదో తర్వాత సంగతి, అది వేయడానికి పనికిరాదు, వెయ్యలేదు కూడా. కానీ 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు బైగామి కేసు. మా స్టేజ్ మీద ఒప్పేసుకున్నావు కదా, అర్థమవుతుందా? జైలుకి వెళ్తావా, ఆ అమ్మాయిని ఒప్పిస్తాం, మ్యూచువల్ డైవర్స్కి 10 lakhs సెటిల్మెంట్ చేస్తావా? 20 lakhs అడగాలి, మీ ఫైనాన్షియల్ కెపాసిటీ విని 10 lakhs అనే మాట నేను అంటాను. మేడం నాకు శాలరీ వచ్చేదే నీ శాలరీ చూసి అడగట్లా, ఆ పిల్ల జీవితానికి నువ్వు చేసిన అన్యాయం చూసి అవును అడుగుతున్నావు. మేడం, ఆ అమ్మాయి నాకు చాలా ఇబ్బంది పెట్టింది మేడం. 1 year నేను ప్రాబ్లం ఫేస్ చేసే మేము నేను ఇంత స్టడీ తీసుకున్నాను. చేసినాక ఆ అమ్మాయి పెట్టిన ఇబ్బంది కంటే నువ్వు చేసిన క్రైమ్ ఎక్కువ అనేది మా ఉద్దేశం. మీ అమ్మా నాన్నతో మాట్లాడమంటావా, లేదా మీకు ఆల్రెడీ 4 ఎకరాల పొలం ఉంది, ఆ ఒక్కొక్కటి 50 lakhs చేస్తుందంట, మేము అడుగుతున్నది ఇక్కడ 10 lakhs. అదే అమ్మాయి వద్దు అంటుంది నిన్ను, కాబట్టి కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు, మా స్టేజ్కి వచ్చారు కాబట్టి. మగాళ్ళకి అన్యాయం జరిగింది అన్నావు కదా, ఇక్కడ మగాళ్ళకి, మీ కేసులో మగాళ్ళకి అన్యాయం జరగలే, నువ్వే ఆ పిల్లకి అన్యాయం చేసావు, అయినా నీకు కూడా న్యాయం చేస్తున్నావు. ఇక్కడ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బాండ్ పేపర్ మీద ఒక సెటిల్మెంట్ రాసి పంపిస్తా. నానా మీరు ఇంటికి వెళ్ళి ఒక అడ్వకేట్ని పెట్టుకుని, అతనే పెట్టుకుంటాడు అడ్వకేట్ ఖర్చులు కూడా, అక్కడ మ్యూచువల్ డైవర్స్లో మీకు 10 lakhs అమౌంట్ ఇస్తాడు, అది ఇక్కడ ఒప్పుకుంటే. లేదా మీరు మిగతా కేసులు ఫైల్ చేయండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, మాట్లాడడానికి చూస్తా. చెప్పు నాన్న. 5 lakhs ఇస్తాను మేడం. అమ్మాయి ఒప్పుకోవట్లా. మరి మా ఫాదర్ వాళ్ళు పొలం ఉన్నమాట నిజమే, కానీ ఇమ్మంటే ఇష్టం లేని చేసుకున్నాం కాబట్టి, ఇది కాబట్టి మీరు కూడా ఆలోచించాలి మేడం. మీరు 10 lakhs అన్నారు, నేను 5 lakhs ఇస్తాను. నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకునేటప్పుడు 1 minute పని కూడా కూడా ఆలోచించలేదు కానీ ఆలోచించుకోవాలి కదా, ఆ రెండో అమ్మాయిని ఎట్లా పోషిస్తావు? 10 lakhs రీజనబుల్ సెటిల్మెంట్. మీ కేసుల యొక్క సీరియస్నెస్ ని బట్టి నేను చెప్తున్నాను నాన్న. ఇప్పుడు సంపాదించండి. అంతే, ఇప్పుడు కష్టపడి సంపాదించుకో. ఒక ఆడపిల్లని 3 సంవత్సరాలు లవ్ చేసేసి 2 సంవత్సరాలు వాడేసుకుని ఫ్రీగా వదిలేస్తానంటే కుదురుతుందా? 5 లక్షలు ఆ పిల్ల జీవితం నీకు, నువ్వు చేసిన క్రైమ్ కి 5 లక్షలు, ఆ పిల్ల జీవితానికి 5 లక్షలు. నేను రీజనబుల్లే చెప్పాను మీకు. నువ్వు క్రైమ్ కి ఒక్కదానికే కడతావు, ఆ పిల్ల జీవితానికి 8 lakhs ఇస్తాను మేడం. ఏమ్మా 8 lakhs అంట. మేడం ఈ 1 year లోనే అతనికి చాలా చేంజ్ వచ్చింది. మళ్ళీ నేను అతన్ని నా దగ్గరికి తెచ్చుకున్నాను అనుకో, ఇంకొక దాన్ని చేసుకొని గ్యారంటీ. అందుకే అమ్మా ఇప్పుడు నిన్నేం చేసుకోమని నిన్ను అనట్లా. మ్యూచువల్ సెటిల్మెంట్, మ్యూచువల్ డైవర్స్ వస్తాయి మీకు. అతను 8 lakhs ఇస్తానంటున్నాడు, మీరేమంటారు? అంతకంటే ఇవ్వలేడట, ఫైనాన్షియల్ కెపాసిటీ. ఇంకెక్కువే అడుగుతా కానీ నేనైతే 8 తీసుకున్నాను. ఆ అమ్మాయి అయితే అసలు తగ్గట్లా. చూసుకున్నానా 8 దాకా వచ్చావు, ఇంకో 2 lakhs కి ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు? అరేంజ్ చేసుకో, ఎక్కడ తల తాకడ పెట్టానే తెచ్చుకొని మేము వదిలించుకో. ఇవన్నీ కూడా నువ్వు న్యాయం అడిగావు కదా, ఇది పర్ఫెక్ట్ న్యాయం నీ కేసులో. ఇంత అద్భుతమైన న్యాయం ఇంకెక్కడ జరగదు. సరే మేడం. ఒక సిట్టింగ్ లో ఒక కేసు క్లోజ్ చేయడం అంటే ఆ పిల్ల కూడా రెడీగా ఉంది కాబట్టి ఏదో మీడియేటమ్ గా మాట్లాడగలిగాం. ఇక్కడ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి వెళ్ళండి మేడం, ఇది బెటర్ అండి. ఎందుకంటే ఆ అమ్మాయికి వర్కౌట్ అవ్వదు, అతని క్యారెక్టర్ కి ఆ రెండో ఆవిడ ఏదో ఇప్పుడు నచ్చింది కదా, మీరు యుద్ధాలు చేసుకుంటూ కూర్చోండి. ఓకేనా అండి? ఓకే మేడం. సో మీకు కూడా ఓకే కదండి? ఓకే. థ్యాంక్ యూ. బయట పేపర్ వర్క్ సైన్ చెప్పి కూర్చొని బయట వెయిట్ చేయి. సార్, మేడం, రాము గారు చేసిన తప్పు అయినా సరే నాకు న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చినందుకు, సో ఆయన కట్టుకున్న మొదటి భార్యకి న్యాయం చేశారు, ఆయన కూడా హ్యాపీగా ఉండే విధంగా ఆయన రెండో భార్యతో ఉండేటట్టు చెప్పారు. కాబట్టి మీకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.